ఈరోజు వీడియోలో పూజలు చేసేవారికి దౌర్భాగ్యం, దుఃఖం ఎందుకు మిగులుతుంది? శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు, నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, ఎవరికి ఏ దానం చేయరు, కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నీలాగా నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు. నారద, మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ప్రభు విష్ణువు ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగ్గా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు అంటాడు, మాకు బాగా ఆకలి ఉంది, తినడానికి ఏవైనా ఇవ్వగలరా అని అడిగాడట. దానికి సేటు, మీ బాబు సొమ్ము ఇక్కడ దాచారా, ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు వెళ్ళు అని అంటాడు. మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము, వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటికి తోసేస్తాడు ఆ సేటు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి అని, నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు, అన్ని మాటలు అని అంత అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా, దానికి స్వామి, పద నారద వెళ్దాం అంటాడు. అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి, మాత భిక్షం అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలనిస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చుని అని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చింది. అప్పుడు నారదులు వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకొని పాలిచ్చింది, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగ్గా శ్రీ మహావిష్ణు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించారు. నారదుడు అంటున్నాడు, ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు, ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. దానికి స్వామి ఇలా అంటారు, నారద, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. స్వామి, మీ లీలలేమిటో నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నాకు నా నామస్మరణమే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద చాలా ప్రేమను పెంచుకుంది, తన మనసు దాని మీదే ఉంది, ఆవిడ సేవ చేసుకుంటుంది, చనిపోయే సమయంలో బాధపడుతుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని, ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు, అందుకే నేను ఆవిడ చనిపోయాక ముందే ఆ ఆవును చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు. దానికి నారదుడు, సరే స్వామి, ఇదైతే అర్థమైంది, మరి ఆ సేటుకు ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదాన్ని ఇచ్చాను, ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు, ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే
ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుని సుఖాలు, లోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. అందుకే ఏమి, ఎవరికి, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిర్ణయించకుండా, భగవంతుని విడవకుండా సదా దైవ నామస్మరణంతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వింటే ధైర్యం ఉంటాడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.